ప్రభుత్వ చిత్తశుద్ధి క్షేత్రస్థాయిలో కనిపించాలని, వృద్ధి లెక్కలు చూపటం కాదు, గ్రౌండ్ లో రిజల్ట్ కనిపించాలి. పథకాలు ప్రవేశపెడితే సరిపోదు, క్షేత్రస్థాయిలో వాటి అమలు సంపూర్ణంగా జరగాలి. అధికారులకు చంద్రబాబు ఇచ్చిన క్లియర్ కట్ డైరెక్షన్ ఇది. శాఖలు అంశాల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి ప్రతి శాఖ ఖచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ల సమావేశం పేరుతో గతంలో 3 నెలలకు ఒకసారి జరిగే సమీక్షను ఈసారి 1 నెలకే నిర్వహించారు సీఎం చంద్రబాబు. లక్ష్యాలు, టైం లైన్లు, ప్రణాళికలు కాగితాల్లో కనిపిస్తున్నా అమలులో జాప్యం, సేవల్లో ఆలస్యం, కొన్ని శాఖల్లో ఫైళ్లకే పరిమితమవుతున్న నిర్ణయాలు సీఎం దృష్టికి వచ్చాయి. అందుకే ఈసారి సమీక్ష కేవలం గణాంకాల కోసం కాదు, గ్రౌండ్ లెవెల్ పనితీరు తెలుసుకోవడానికే అని స్పష్టం చేశారు సీఎం. రాష్ట్ర వృద్ధి రేటుపై సీఎం స్పష్టమైన టార్గెట్ పెట్టారు. 2024-2025లో 12% పైగా వృద్ధి సాధించామని, 2025-2026లో కనీసం 16% వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. రెండో త్రైమాసికంలోనే 11.28% గ్రోత్ రేట్ నమోదైనప్పటికీ ఇది సంఖ్యల్లో కాకుండా ఉపాధి, పెట్టుబడులు, సేవల వేగంలో కనిపించాలని చెప్పారు. ప్రతి జిల్లా, ప్రతి శాఖ ఈ ఆర్థిక సంవత్సరం చివరికి నిర్దేశిత వృద్ధి రేటు సాధించాల్సిందే అని తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై ఈసారి స్పష్టమైన డెడ్లైన్ ఇచ్చారు సీఎం. 2027 జూన్ లోపు పోలవరం పూర్తి కావాల్సిందే అని ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతంలో ఏ రాష్ట్రం కూడా ఏపీతో పోటీ పడలేదన్నారు. ప్రతి ఏటా సముద్రంలోకి వృధాగా వెళ్తున్న గోదావరి నీటిని నిల్వ చేసుకుంటే రాయలసీమతో పాటు డెల్టా ప్రాంతాల భవిష్యత్తు మారుతుందని చెప్పారు. పోలవరం, పట్టిసీమ, నల్లమల సాగర్ లింక్ తో రాష్ట్ర నీటి భద్రతే లక్ష్యమన్నారు. నల్లమల సాగర్ నేను మొన్న కూడా అప్పీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది. అక్కడ ఈరోజు ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్ళారు. ఈరోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. అమరావతి అభివృద్ధిపై సీఎం స్పష్టమైన ప్రాధాన్యత క్రమం చెప్పారు. ఇది రాజకీయ ప్రాజెక్టు కాదని, రాష్ట్ర భవిష్యత్తు ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు. రైతుల్ని భాగస్వాములుగా చేసుకుంటూ అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. మౌలిక వసతులు, రోడ్లు, ప్రభుత్వ భవనాల పనులు వేగంగా జరగాలని ఆదేశించారు. అమరావతి వేగం అందుకుంది. ఒకప్పుడు ఎడారి, శ్మశానం ఇది ఏమీ కాదు అని మొత్తం 3 రాజధానులు ఎన్ని విధాల ఒక స్ఫూర్తికే విఘాతం కలిగించాలని ప్రయత్నం చేశారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్ అమరావతి. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులున్నా ఖర్చు చేయని శాఖల్ని హెచ్చరించారు. జనవరి 15 లోపు యుటిలిటీ సర్టిఫికెట్లు, మార్చి 15 లోపు 100% నిధుల వినియోగం తప్పనిసరని ఆదేశించారు. ఖర్చు చేయకపోతే అది ఆయా శాఖల వైఫల్యంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలన్నీ తప్పనిసరిగా ఆన్లైన్లో, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే అందాలన్నారు సీఎం. ఇంకా కొన్ని శాఖలు మాన్యువల్ గా పనిచేస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్ చివరికి 98 ఏఐ ఆధారిత యూజ్ కేసులు సిద్ధం చేయాలని టార్గెట్ పెట్టారు సీఎం. ఆర్టీజీఎస్ అవేర్ వ్యవస్థను విపత్తుల కోసం మాత్రమే కాదు, పాలనలో అన్ని శాఖలు వినియోగించాలన్నారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం 2.0 వంటి పథకాల్లో డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరుతోందా లేదా అన్నదే ఫోకస్ కావాలన్నారు. పొరపాట్లకు, లీకేజీలకు ఎక్కడా అవకాశం ఉండకూడదని ఆదేశించారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా నడవాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు సీఎం చంద్రబాబు. దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో పెద్దవాటా ఏపీకి రావడాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత అధికారులదే అన్నారు. ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టులన్నీ గ్రౌండింగ్ కావాలని ఆదేశించారు. పీపీపీ విధానంలో కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని సూచించారు. ఐటీ, డేటా సెంటర్లు, క్వాంటమ్ టెక్నాలజీ దిశగా భారీ ఉద్యోగాలే లక్ష్యమన్నారు సీఎం. డేటా ఖచ్చితత్వంపై కలెక్టర్లు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ ఏడాదిలోనే ల్యాండ్ రికార్డుల ప్రక్షాళన పూర్తవ్వాలన్నారు. రీసర్వే, రిజిస్ట్రేషన్ వ్యవస్థల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలని ఆదేశించారు. మొత్తంగా ఈ సమీక్షలో సీఎం చంద్రబాబు ఇచ్చిన సందేశం ఒక్కటే: గ్రోత్ అనేది కాగితాల్లో కాదు, గ్రౌండ్ మీద కనిపించాలి. లక్ష్యాలు మాటల్లో కాదు, అమల్లో కనిపించాలి. 2026 ఏపీకి ఫలితాల ఏడాదిగా మారాలంటే ప్రతి శాఖ, ప్రతి జిల్లా ఇప్పుడు స్పీడ్ పెంచాల్సిందే అన్నది సీఎం స్పష్టమైన సంకేతంగా కనిపించింది.